రక్షకులే భక్షకులవుతున్నారా? ప్రభుత్వ పెద్దలే రాబందులవుతున్నారా? రక్షణగా ఉండాల్సిన వాళ్లే రాక్షసులవుతున్నారా? గత కొన్ని రోజులుగా రాష్ట్రంలో కేబినెట్ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిపై వరుస ఆరోపణలు ఎందుకు వస్తున్నాయి? మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిపై వట్టినాగులపల్లి భూ యజమానులతో మా ప్రతినిధి సైదులు ఫేస్ టు ఫేస్. తెలంగాణ రాష్ట్రంలో భూములకు సంబంధించినటువంటి అంశాలు చర్చనీయాంశంగా మారుతున్నాయి. సో ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు రక్షకులే భక్షకులు అవుతున్నారనేది కూడా తెరపైకి వస్తూ ఉన్నది. కాబట్టి వట్టినాగులపల్లిలో ఉన్నటువంటి ఒక భూమి విషయంలో ఆ భూమిని ప్రస్తుతం ప్రభుత్వంలో ఉన్నటువంటి ఒక మంత్రి కుమారుడు దాన్ని కబ్జా చేసే ప్రయత్నం చేస్తున్నారని కూడా ఆరోపణలు వస్తున్నాయి. సో ఆ భూమి ఎంతవరకు ఉన్నది, ఎవరిది ఆ భూమి, ఎందుకు మంత్రి కొడుకు మరి వాళ్ళ ఇంటికి వచ్చాడు, ఏమని మాట్లాడాడు, ఏం చెప్పాడు అనే విషయం పైన మనతో మాట్లాడేందుకు ఆ భూమికి సంబంధించినటువంటి యజమాని సతీష్ షా గారు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే అండి సతీష్ షా గారు. సరే, ఆ వట్టినాగులపల్లిలో ఉన్నటువంటి భూమి ఈ మధ్యకాలంలో పేపర్లో టీవీలలో చర్చనీయాంశంగా మారింది. సో ఏంటి ఆ భూమి ఎన్ని గుంటల వరకు, ఎన్ని ఎకరాల వరకు ఉన్నది, ఆ భూమికి సంబంధించి ఎవరు వచ్చి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు, ఏంటి, ఏం జరుగుతుంది అసలు? సార్, మాది ఫ్యామిలీది, వైఫ్ బిడ్డలది 27 ఎకరాలు ఉన్నాయి. మనం 1968 నుంచి ఉన్నాడు. 67లో పర్చేస్ చేసాను, 68లో పార్టీషన్ చేసి మేము అక్కడ వ్యవసాయం చేసాను. అప్పుడు రోడ్ లేవు, ఏం లేవండి, రూరల్ ఏరియా, ప్యూర్లీ రూరల్ ఏరియా. మనం వ్యవసాయం ప్యాడీ గ్రో చేసిన మా ఫాదర్ అవి అన్నీ. ఈ పక్కనే వాడు కూడా పార్టీషన్ 68లో అయింది, వాడు కూడా ఎంజాయ్ చేసింది. మోర్ దెన్ 123 ఏకర్స్ వచ్చినాయి వాడు కూడా. సో ఏమైంది చెప్తే 3 సారి సర్వేలు జరిగినాయి. ఔటర్ రింగ్ రోడ్ పోయినాయి, ఔటర్ రింగ్ రోడ్లో కంపెన్సేషన్ డిపాజిట్ అయినాయి. అప్పుడు ఏం అబ్జెక్షన్ తీసుకోలేదు మా పక్క సర్వే నెంబర్ 258, 259 వాడు. మళ్ళా హెచ్ఎండిఏ 2021లో ట్రంపెట్ రోడ్ కట్టినాయి, దానిలో కూడా కంపెన్సేషన్ తీసుకున్నాయి. అప్పుడు కూడా బౌండరీ వీడు మా కజన్స్ ఎవరు ఉన్నాయిలే, వాడు ఒక 15-20 ఇయర్స్తో అందరికీ అమ్మినా. నేను ఎప్పుడు అమ్మలే అండి, వాడు అమ్ముకున్నాయి. కొద్ది వాడు ఉండొచ్చు, కొద్ది వాడు అమ్మినాయి ఎవరి వరకు. సో నా అక్కడ డిస్ప్యూట్ అయితే ఒక 7 ఎకరాలు మా దగ్గర ఆయన ఏడీతోని ప్లానింగ్ చేసి మా దగ్గర జరిపెట్టి చేసినాయి. పంచనామా కూడా కోర్టు కొట్టిపారేసి సస్పెండ్ చేసినాయి. ఇప్పుడు కోర్టులోనే పెండింగ్ ఉన్నాయి. ఆ సస్పెండ్ ఎట్టా అవుతాయి? నేను డిస్టర్బ్ చేసి మా లెక్కలు కావాలి, మా భూమి కావాలి, మాకు కావాలి అని చెప్పి వాట్ ఎవర్ కోపం ఉంది వేయడం మా రాత్రికి రాత్రి మాకు. ఎవరు వచ్చారు? ఇప్పుడు ఏడీ సర్వేను హైకోర్టు కొట్టేసిందని చెప్తున్నారు, అదే సస్పెండ్ చేసిందని చెప్తున్నారు. మీ భూమి చుట్టూ కాంపౌండ్ వాళ్ళు ఉందని చెప్తున్నారు. ఎస్, ఓకే. ఎవరు వచ్చారు, ఎవరు కాంపౌండ్ వాళ్ళు కూలగొట్టారు? నెంబర్ 1. నెంబర్ 2, ఎవరైనా మీ ఇంటికి వచ్చారా, మిమ్మల్ని ఏమన్నా అన్నారా, అసలు ఏం జరిగింది, ఎవరు వచ్చారు? లేదు సార్, దాని తర్వాత మాకు మా భూమి అవైలబుల్ లేవు చెప్పిన తర్వాత ఎవరు కూడా రాలే. ఈ రాత్రి మాకు 12 o'clock to 1 o'clock ఫోన్ వచ్చింది. సార్ అక్కడ ఎవరు 5-6 జేసీబీలు వచ్చినాయి, కొత్త కూడా కొట్టేస్తున్నాయి, మనం పోతే మాకు కొట్టే కోసం వస్తే మా స్టాఫ్ కూడా ఉరికిపోయింది, అందరు లేవు. రాత్రికి చెప్పి మనం పొద్దునే పోయి పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ లాంచ్ చేసినాయి. దాని తర్వాత మాకు లాంచ్ చేసిన తర్వాత తెలిసినాయి స్టాఫ్ అక్కడ సెక్యూరిటీ వాడు వచ్చేసినాయి, జేసీబీ డ్రైవర్స్ వాడు అంటే చెప్పింది, మనం రాఘవతో వచ్చినాయి చెప్పి. ఓకే, దాంతో మనకు ఐడియా వచ్చినాయి. మళ్ళీ తర్వాత చూస్తే మా పక్క ల్యాండ్స్కు డీటెయిల్స్ తీస్తే అది ఇక్కడ రాఘవ కన్స్ట్రక్షన్ మన పొంగులేటి హర్ష న్యూ జెన్ బిల్డర్స్తోని ఆయన ఇక్కడ భూమి డెవలప్మెంట్లో తీసుకున్నాయి. ఓకే. దాంతోపాటుగా మీ ఇంటికి వచ్చినట్టుగా అంటున్నారు. సో మీ ఇంటికి ఎవరు వచ్చారు, ఏమని చెప్పారు, ఏం మాట్లాడారు? ఏం లేవండి, నేను చెప్పిన 3 సారి హర్షనే వచ్చినాయి, ఒకసారి మినిస్టర్ గారు వచ్చినాయి. ఓకే, ఏమన్నారు? మినిస్టర్ గారు కట్టేసి ఆయననే తెచ్చినాయి టు మీట్ వాట్ ఎవర్ ఈస్ దేర్కి మై ఫాదర్ వచ్చినాయి. మినిస్టర్ వీ గేవ్ హిమ్ రెస్పెక్ట్ అండ్ కట్టేసి ఇచ్చినండి. ఇంకా ఏం లేదు, ఆయనతోని ల్యాండ్ గురించి ఏం మాట కాలేదు. ఓకే, సమస్య వచ్చింది, బీఆర్ఎస్ పార్టీ దగ్గరకు వచ్చారు. సో ఎలా భరోసా ఉంది మీకు పార్టీ నుంచి కానీ నాయకుల నుంచి కానీ? 4 నెలలతోని ఎవ్వరు రాలేండి. చాలా ఎక్స్పెక్టేషన్ కాంగ్రెస్తోని మాకు ఎవరు ఆడతాయి, ఎవరు కూడా పిలుస్తాయి, ఏమున్నాయి బాబు, లేకుంటే దే విల్ ట్రై టు కన్విన్స్ పొంగులేడి గారు ఏం చేస్తున్నాయి మీరు, ఎందుకు మీరు ఎవరు రాలేండి. మాకు ఫస్ట్ హెల్ప్ వచ్చింది హరీష్ రావు గారితో, సబితా ఇంద్రారెడ్డి, ఇంకా కేటీఆర్ గారు. This is they are assured protection. At least
సంబడీ హ్యాస్ టు హెల్ప్ నా సార్. మాకు ఎంత దినం మేము ఒక్కరినే ఉంటాం. వీ హ్యావ్ గాట్ ఎ గుడ్ సాలిడ్ సపోర్ట్ ఫ్రమ్ ద బీఆర్ఎస్ పార్టీ. ఎస్ ఒట్టినాగులపల్లిలో ఉన్నటువంటి భూమి విషయం ఏదైతే ఉందో గత కొన్ని రోజులుగా చర్చనీయాంశంగా మారింది. ఆ భూములు సతీష్ పల్లవీష కుటుంబానికి చెందినటువంటి భూములు. ఆ భూముల్ని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కుమారుడు హర్షారెడ్డి ఆ భూమిని కబ్జా చేసే ప్రయత్నం చేశారని చెప్పేసి కూడా సతీష్ చెప్తున్నారు. సో ఆ సమయంలో మేము బీఆర్ఎస్ పార్టీని మాజీ మంత్రి డిప్యూటీ ఫ్లో లీడర్గా ఉన్నటువంటి హరీష్ రావుని సంప్రదించాము. మాకు అండగా ఉన్నారు, మా భూమిని కాపాడే ప్రయత్నం చేస్తున్నారు, వారికి ధన్యవాదాలని కూడా చెప్తున్నారు సతీష్. వీడియో జర్నలిస్ట్ వెంకట్తో సైదులు రాజు న్యూస్, హైదరాబాద్.